మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో మరోసారి ఉల్లి మంటలు మొదలయ్యాయి. గత కొన్ని రోజుల్లో కర్నూలు వ్యవసాయ మార్కెట్కి అయితే ఉల్లి పంట లోడ్లు పోటెత్తిన పరిస్థితి. అంటే కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలలో పండిస్తున్న ఉల్లి పంటను అన్నదాతలు ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అయితే తాము తెస్తున్న ఈ ఉల్లి పంటకైతే తగిన గిట్టుబాటు ధర అయితే కల్పించడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం ఏకంగా ఈ మార్కెట్ యార్డ్ అధికారులు తమకు సహకరించడం లేదంటూ వ్యాపారులు తాము తెచ్చిన పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ వాళ్ళు కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద బైఠాయించిన పరిస్థితి. వీరు తమకు న్యాయం చేయాలని, తమకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని అయితే ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర క్వింటాల్కు 1200 ప్రకటించింది. కానీ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, తాము తెచ్చిన పంటకు ఆ ధర ఇవ్వడం లేదు. కేవలం 200-300 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారంటూ వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర బైఠాయించారు. దీంతో దాదాపుగా గంటన్నర సేపు పాటు వాహనాలు రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.